पंचायत सेक्रेटरी पंचायत सेक्रेटरी అంటే ఇది బాగా పళ్ళు అయిపోయి వాటర్ ఉందండి మామూలు నిన్న మనం వర్షం పడి వెళ్ళిపోతుంది. జేసీబీ తీసుకొచ్చి మొత్తం ఇదంతా సొల్లంతా తీసి కొట్టు పెట్టి పెట్టి నల్లమట్టం ఎక్కేసేసి లైట్గా ఇస్తే గ్రావులు ఎక్కి వర్క్ మీద గ్రావులు తగ్గితే కనుక WBM వేసేయండి డైరెక్ట్ WBM వేసేయండి నీళ్ళకుండా అట్లా బురద కనపడిందండి ఊరుకోండి. ఎన్ని రోజులు చేస్తావు? ఒక 3 రోజులు టైం. WBM ఆ మట్టి చేసి అంత హైట్ తగ్గించి గోల్డింగ్తో తొక్కించి గ్రావులు వేయాలి. గ్రావులు ఇమీడియట్గా 2 రోడ్లు గ్రావులు మాట్లాడే ఫ్యాన్ కూడా తిరగట్లేదు నాలుగు చెప్తుంటే 300 ఇచ్చాము నువ్వు చెప్తుంటే 300 ఏం చెప్పినాయి? అవునండి ఎందుకు ఫ్యాన్ తిరగట్లేదు అని అడుగుతున్నా. సాయంత్రం ఎవరు ఫ్యాన్ తిరగలేదు కదా ఆయన పేరు కంప్లైంట్ సాయంత్రం 6 గంటలకు ఇంటి రండి. ఏం లేకలేదు ఫ్యాన్ తిరగట్లేదు ఒకసారి చెక్ చేయండి. నిజంగా ఈయన చెప్పింది కరెక్ట్ అయితే దాన్ని కరెక్ట్ చేయాలంటే ఎన్ని రోజులు టైం తీసుకుంటారో చెప్పండి. సాయంత్రం 6 ఇంటి రండి. నీళ్ళు ఏం చెప్తే చేస్తారు చెరువులు ఫోన్ ఉండిపోయింది కూడా తీసి గట్టిగా చేసేది మొన్న చూసావా చివరిసందులో కేబుల్ లాక్క మామూలుగా నేలం తీసుకెళ్ళి చివరిసందు చివరి కేబుల్ ఉండే లాస్ట్ సందు జరిగింది. అవన్నీ కూడా నోట్ చేస్తున్నాను. ఒక్క వారం 10 రోజుల్లో నేను ఏమైతే నోట్ చేస్తున్నానో అన్ని సమస్యల్ని కూడా పరిష్కరిస్తానని మీ అందరూ కూడా ఈ సభాపూర్వకంగా మాట్లాడటం జరుగుతుంది. కొత్తగా వచ్చినటువంటి ఫ్యామిలీలకి రేషన్ కార్డులు కూడా శాంక్షన్ చేశారు. మీ యొక్క డిజిటల్ అసిస్టెంట్ ద్వారా రేషన్ కార్డులు వివరాలు తీసుకోండి. అదేవిధంగా భర్తను కోల్పోయిన వాళ్ళకి 13 మందికి కొత్తగా పెన్షన్లు వచ్చినాయి. అవి ఈ నెలలో 99% ఇవ్వచ్చు. అవి కాకుండా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఇంకా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఇస్తాం.
తీస్తున్నామండి. ఓకే. Dr. B.R. Ambedkar! Dr. B.R. Ambedkar! Dr. B.R. Ambedkar! కూడా ఆ కారు అప్పచెప్పలేదు. దయచేసి ఈ సమస్యలన్నీ ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టాము. ముఖ్యంగా కొల్లేరు ప్రాంతంలో ఉన్న బాధలని వారికి తెలుసు. గత 17 ఏళ్ళ బట్టి మన కొల్లేరు ప్రాంతాల వాసిగా, మన బిడ్డగా, మన నాయకుడిగా వారు ఉన్నారు కాబట్టి పెద్దలు గౌరవనీయులు 2 మాటలు గ్రామం సంబంధించిన మాటలు మన పెద్దరాజు గారితో మాట్లాడవచ్చుగా కూర్చున్నాం. ఈరోజు చింతమైన ప్రభాకర్ గారికి నా హృదయపూర్వకంగా వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు వీళ్ళకి చేయకూడదని చెప్పి ప్రతాపిత్రులు రాలేదు సార్. 2 ఇచ్చాము. ఇప్పటికి ఇంకో బండి ఇవ్వాలి. ఆ పంట కూడా అతి త్వరలో వాళ్ళకి ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరన్నా కడతా ఉంటే కూడా 2,50,000 ఇస్తాం. ఇద్దరు అన్నదమ్ములు కలిసి కట్టుకుంటే 5 లక్షల రూపాయలు ఇస్తాం. ఈ పెన్షన్ కూడా స్పోర్ట్స్ పెన్షన్లు ఉన్నాయి. ఈ నెలలో ఆమెకు కూడా ఇస్తాం. కొత్తగా ఎవరన్నా కడతా ఉంటే కూడా 2,50,000 ఇస్తాం. ఇద్దరు అన్నదమ్ములు కలిసి కట్టుకుంటే 5 లక్షల రూపాయలు ఇస్తాం. ఈ పెన్షన్ కూడా స్పోర్ట్స్ పెన్షన్లు ఉన్నాయి. ఈ నెలలో ఆమెకు కూడా ఇస్తాం. మిగిలిన కూడా 4-3 సాధారణంగా అప్లై చేశారు. అవి కూడా రాగానే సర్టిఫికేట్లు రాగానే అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే మీ పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళకి తల్లికి వందనం కింద 7,20,000 మీ తల్లుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే కూడా వాళ్ళకు కూడా ఇప్పించే బాధ్యతను కూడా మనం తీసుకుంటాం. కూటమి కృషి చేసినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు. సార్
రోడ్డుది డిపిఆర్ అయిందండి, బ్రిడ్జ్ కూడా డిపిఆర్ అయింది. మనం జీవో వచ్చిన తర్వాత అది వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే ఫారెస్ట్ వాళ్ళకి ఢిల్లీ వెళ్ళిపోతుంది. ఫారెస్ట్ పర్మిషన్ వస్తే స్టార్ట్ చేస్తాం. మొత్తం ఎన్ని రోడ్లు వచ్చింది? రోడ్ ఏమో 1270 రోడ్డు సార్, 970 దగ్గర పెట్టాం. ఇప్పుడు ఇంటి మళ్ళీ 5 సంవత్సరాలు మీరు చేసుకోండి. సుపరిపాలన తొలడుగులో భాగంగా ఈరోజు కోమటిలంక గ్రామంలో రావడం జరిగింది. స్వతంత్రం వచ్చి 10 సంవత్సరాలైనా ఈ గ్రామానికి ఒక గర్భిణీ స్త్రీని తీసుకెళ్ళడానికో పెద్దవారికి ఎవరికైనా వైద్య నిమిత్తం వెళ్ళాలంటే కూడా కారులో కానీ బండిలో కానీ వెళ్ళలేని పరిస్థితి. దీనికి బ్రిడ్జి నిమిత్తం 5 కోట్లు, రోడ్డు నిమిత్తంగా 12 కోట్లు, మొత్తం 21 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాను. తప్పనిసరిగా నా ఈ పీరియడ్లో ఆ రోడ్డు పూర్తవుద్దని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం.